అబ్బాయి నువ్వు పాడాలి నా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు రామజవర గమనాన్ని చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా రామజవర గమనాన్ని చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా ఓకే నెక్స్ట్ మీలో నాతో పాడాలి సంధ్య పాడు చేరిపోయావా వెల్ డన్ హైబ్రిడ్ బాగా పాడావు నెక్స్ట్ ఎవరు పాడతారు రమ్మన్ నుంచి వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం వేయి కన్నులతో ఓకే లాస్ట్ ఏంటి ఓ రైట్ అమ్మాయిలో మీరు ఓతో పాడాలి ఓ మీకు ఇక టైం స్టార్ట్ అవుతుంది 5 కౌంట్ చేసి పాడకపోతే పాయింట్ మాకే 1 2 3 ఇప్పుడు లాస్ట్ అక్షరం ఏంటి గా నువ్వు గాతో పాడరా ఆపండి అక్షరం మార్చి పాడాడేంటి నేను ఏ అక్షరంతో స్టార్ట్ చేయమన్నాను నువ్వు ఏ అక్షరంతో స్టార్ట్ చేసావు గా అంటే ఆంటా వింటరా అట్టకడిది అన్నయ్య నాకది అలాగే వినిపించింది అన్నయ్య అలాగే వినిపిస్తాయి నీకు నువ్వు ఆ పాటే పాడాలని ఫిక్స్ అయ్యాక నేనేం చెప్పినా నీకు అదే వినిపిస్తుంది అనవసరంగా పాయింట్ పోయింది నీ వల్ల పాయింట్ పోతే పోయింది నా మనసులో మాట శ్రావణికి చెప్పేశాను మా పెద్దోడి వల్ల మీకు పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన పాట పాడేయచ్చు పాడండి అఖి నువ్వే పాడు
సూపర్ అక్కి. బాబు రవి అందుకో. అరే ఆపండి ఆపండి, అతను లెటర్ మిస్ చేశాడు. రవి నువ్వు లెటర్ మిస్ చేసావు. నా ప్రేమను కన్వే చేశాను శంకర్ గారు. పెళ్ళైపోయాక ఇంకేంటయ్యా ప్రేమ. సరే మీకు 2 పాయింట్స్ మాకు 0 పాయింట్స్. సరే మీ ఇష్టం, మీ చాయిస్. పాడండి. అక్క నువ్వే పాడాలి. పాడు. నువ్వే పాడాలి. అక్క, పాడక్క. పాడక్క. ఓకే. శంకర్ అందరూ అయిపోయారు, ఇక నువ్వే పాడాలి. భలేవారు సార్. పాడనా? మనకు ఆర్గనైజ్ చేయడం తప్ప పాటలు గిట్లు పాడడం రాదు. మరి మా అందరికి వచ్చా అన్నయ్య? నువ్వు కూడా మేము పాడాలి. పాడాం కదా. శంకర్ పాడన్నయ్య. పాడాలి 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 పాడమని చెప్పండి. పాడతాను, పాడతాను. శంకర్ థ్యాంక్ యూ. ఆపన్నయ్యా, ఏం పాటలు ఇవి? ఈ మాత్రం పాటలు మేము పాడలేమా? అయినా ఈ పాటలో ఏం ఎంటర్టైన్మెంట్ ఉందా? ఏమైంది ఉన్నారు? ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇది జస్ట్ ట్రైలరు. నెక్స్ట్ రౌండ్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇగో చీనికి చాట్ అయిపోద్ది. రే తమ్ముళ్ళు రెడీ కదా? వెళ్ళి పట్టండి. సీరియస్ అవుతున్నారు. ఆపండి. ఆ సీసా ఏంటి, అందులో చిట్టీలేంటి? ఇందులో కొన్ని టాస్కులు రాసి పెట్టాం. ఎవరు ఏ స్లిప్ తీస్తే వాళ్ళు అందులో ఉన్నట్టు చేయాలి. ఈ గేమ్ అందరూ ఆడాలి, ఇంక్లూడింగ్ యూ. Why should I? యూ డోంట్ వాంట్ ఎంటర్టైన్మెంట్? దెన్ యూ హ్యావ్ టు ప్లే. కోఆపరేట్ చేస్తారా చేయరా? చేస్తాం. ఎందుకు చెయ్యం? అయితే స్టార్ట్ చేస్తాం. చేసుకోండి. మేమేమైనా భయపడతాం అనుకుంటున్నారా? ఆయనకు బీపీ ఎక్కువైనట్టుంది. ఏం కూర్చోబెట్టండి. భయపడొద్దు కానీ రండి, ఇలా కూర్చోండి. రండి. అలాగే కూర్చోండి. ఎవరి పేరు వచ్చిందో ఏంటో చూద్దాం. మాయా ఇష్టమైన వ్యక్తికి ప్రపోజ్ చేయాలి. అబ్బా, ఆ స్లిప్ నాకు వచ్చుంటే బాగుండేదిరా చిన్నోడా. అందరి ముందు శ్రావణికి ప్రపోజ్ చేసేవాణ్ణి. అందుకే రాలేదు. ఇందాక నువ్వు పాడిన పాటకి గౌరీ గారు నిన్ను చంపేసేటట్టు చూశారు. కామ్గా కూర్చోరా.
నేనుండగా నీ ప్రాణానికి ఏ హాని కలగదు. నిన్ను నా ప్రాణం అడ్డు పెట్టి కాపాడతాను. అభయ్, నువ్వు చాలా మంచివాడివే. అందరినీ నీ వాళ్ళని అనుకుంటావు. ఒక్కసారి నమ్మితే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తావు. నీ అనుకునే వాళ్ళ కోసం నువ్వు ఏమైనా చేస్తావు. అన్నిటికంటే ముఖ్యంగా నాపైన నువ్వు చూపించే కన్సర్న్ అండ్ కేరింగ్ అన్నీ నాకు చాలా ఇష్టం. అందుకే ఐ లవ్ యూ సో మచ్. వావ్, సూపర్ సూపర్. ఐ లవ్ యూ మాయా, ఫర్ ఎవర్. జెండి సార్, ఇప్పుడు మీరు తీయాలి. నేనెందుకు శంకర్? అంత్యాక్షరిలో ఎస్కేప్ అయ్యారు. ఇక్కడైతే అస్సలు కుదరదు. ఖచ్చితంగా తీయాల్సిందే. ఆ, తీయండి. సరే. ఏమొచ్చిందో చదివి అది మీరు చేయాలి. ఫ్రెండ్షిప్ సాంగ్ పాడాలి. ఓకే. నేను పాడాలంటే నాకు ఓ కంపెనీ కావాలి. ఎవరు కావాలో తీసుకోండి సార్. అది నువ్వే కావాలి. నేనా? ఓకే, రెడీ. ఆగు. दोस्त मेरा दोस्त నెక్స్ట్ బాబాయ్, ఇప్పుడు నువ్వు తీయాలి. తీయాలి తీయాలి తీ త్వరగా. తీయాలి. కమాన్ మాయా, కమాన్. మనసుకు నచ్చిన పాట పాడాలి. ఇంకేంటి? పాడు. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే. రాకేష్, ఇప్పుడు నీ టర్న్. నేనా? కుదరదు. అరే కాదు, కూడదు అంటే కుదరదు. సిస్టర్ పెళ్లిలో ఆ మాత్రం హంగామా చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు. రాకేష్, నువ్వు వెళితే నీ వెనక నేను ఉన్నాను కదా, వెళ్ళు. చెల్లికి బావకి డెడికేట్ చేస్తూ సాంగ్ పాడాలి. వావ్, సూపర్. కమాన్ రాకేష్, ఇది ప్రెస్టేజ్ ఇష్యూ.
సూపర్. శంకర్ గారు ఆ, అంత పర్ఫెక్ట్ గా అందరికి సింకులో ఎలా వస్తున్నాయండి? అదే మ్యాజిక్ అండి. అదే ఈ శంకర్ గాడి మ్యాజిక్. గుడ్ కూర్చోండి. సూపర్. ఆ, శ్రావణి ఇప్పుడు నువ్వు తీ. తీ తీ తీ. చదువు. అందరూ గ్రూప్ సాంగ్ కి డాన్స్ చేయాలి. సూపర్. అక్కి, సంధ్య రండి. అక్క నువ్వు కూడా రా. కమ్. ఏంటి ఇంతేనా మీ ఎంటర్టైన్మెంట్? అసలు కిక్కే లేదు. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్ రైట్ నౌ. కోఆపరేషన్ లేకుండా ఎక్కడ ఫినిష్ అవుతుందండి? ఆగని చెప్తాను. రే అబ్బవులేరా. ఇదిగో అన్నయ్య. ఇప్పుడు మీరు తీయాలి. ఓహో, లేట్ గా తీసిన లేటెస్ట్ టాస్క్ వస్తుంది నాకు. తీయండి మరి. తీయండి. నువ్వే చదువు. నాగిని డాన్స్ చేయాలి. ఏంటి నేనేంటి? నేను నాగిని డాన్స్ చేయడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఇంపాసిబులా? ఇస్తరాకుల కట్ట. ఇట్స్ పాసిబుల్ ఓనరు. శంకరు తప్పదా? మీరే కదా ఎంటర్టైన్మెంట్ కావాలన్నారు, కోఆపరేషన్ కూడా చేస్తానన్నారు. మాట తప్పుతారా? తప్పారనుకోండి. అక్కర్లేదు, చేస్తా. స్టార్ట్ ద మ్యూజిక్. అయ్యో, పాము పడిపోయిందే. పాము లే లే. గారు ఎంటర్టైన్మెంట్ సరిపోయిందా? లేకపోతే తీన్ మార్క్ కూడా చేస్తావా? అమ్మో, మీరు సూపర్ అండి. మీ ఎంటర్టైన్మెంట్ ఇంకా సూపర్. చాలు బాబు చాలు. అది లెక్క. ఫస్ట్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. బుస్. ఆ ఓనర్ గాడు వేసిన చెత్త ప్లాన్ని అన్నయ్య నమ్మి అనవసరంగా పెళ్లికి ఓకే చెప్పాడు. ఆ శంకర్ ఏమో లేనిపోని హంగామా అంతా చేస్తున్నాడు. అబ్బాయేమో నేను తనని నిజంగానే ప్రేమిస్తున్నానని నమ్మి నాకు దగ్గర అవుతున్నాడు. ఇది ఎంత దూరం వెళ్తుందో ఏంటో. ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. మాయా,